విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్లేష విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 33 నుంచి 36 వరకు. ఫలితం: ఆశ్లేష జాతకులకు శత్రు సంహారం మరియు రక్షణ లభిస్తుంది. 34వ శ్లోకం భయాల నుండి రక్షిస్తుంది, సర్వ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. ఆశ్లేష 1వ పాదం శ్లోకం 33. సులభ సువ్రత సిద్ధ శత్రుజిశత్రుతాపనః న్యాగ్రధో అందుంబరో అశ్వత్థాచానురాంధ్ర నిఘాదనః. తాత్పర్యం: భక్తితో సులభంగా దొరికేవాడు, శత్రువులను జయించినవాడు మరియు చానూరుడు వంటి రాక్షసులను సంహరించిన వానికి నమస్కారం. ఆశ్లేష 2వ పాదం శ్లోకం 34. సహస్రార్చి సప్త జిహ్వా సప్పైద సప్తవానః అమూర్తిరణఘోచింత్యో భయకృద్భయనాశనః. తాత్పర్యం: వేల కొలది కరణాలు గలవాడు, ఆలోచనలకు అందనివాడు, భయాన్ని కలిగించేవాడు మరియు భక్తుల భయాన్ని పోగొట్టే విష్ణువునకు నమస్కారం. ఆశ్లేష 3వ పాదం శ్లోకం 35. అనుర్బృహత్కృశః స్థూలో గుణర్బృహనిర్గుణో మహాన్ అద్రుత స్వద్రుత స్వాస్య ప్రాంగ్వాసో వంశవర్ధనః. తాత్పర్యం: పరమాణువు కంటే చిన్నవాడు, కొండ కంటే పెద్దవాడు, గుణములకు అతీతుడు మరియు వంశమును అభివృద్ధి చేసేవానికి నమస్కారం. ఆశ్లేష 4వ పాదం శ్లోకం 36. భారభృత్కథితో యోగి యోగి సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః. తాత్పర్యం: భూభారాన్ని మోసేవాడు, యోగులకు ప్రభువు, కోరికలు తీర్చేవాడు మరియు వాయువే వాహనముగా అనగా గరుడ వాహనం కలవానికి నమస్కారం.